హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో రసాభస జరిగింది. గోషామాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు లేకుండా ఎలా రివ్యూ పెడతారని కోఆర్డినేటర్ మల్లు రవితో కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. అయితే మల్లు రవి సముదాయించిన కార్పొరేటర్లు వెనక్కి తగ్గకపోవడంతో హైదరాబాద్ పార్లమెంటు రివ్యూ మీటింగ్ వాయిదా పడింది. इसके बारे में बात हुआ आप दूसरे का सिस्टम ठीक नहीं वो है क्या है बोला तो पूरा सिस्टम खराब होता इसलिए ऐसा बात करने तो बाहर जाओ नहीं तो मैं बोलने वाला हूँ मैं डिसिप्लिनरी कमेटी का भी चेयरमैन हूँ प्लीज सुनो जो भी है बोलो मैं पूरा सुना उस दिन कमेटी बना वो राउंड टेबल भी बना है अभी भी बहुत खराब मेरे आने के बाद पीसीसी के बाद और बैठक बिठा के बात करके बोला अरे तुम आके मीटिंग को डिस्टर्ब करे तो कैसा बोलो जो भी बोलना है बोलो मैं सर आई हैव दिस प्रॉब्लम वो नया है क्यों नया है उसके लिए क्या एक्शन ले रहे तुम लोग क्या क्या पूरा मीडिया लेके हैदराबाद मीटिंग नहीं हो मैं डिसिप्लिन को क्या बोल करा आप लोगों को खुद भी सपोर्ट नहीं फील्ड में मैं सपोर्ट करने वाला हूँ इधर आके टाइम वेस्ट करने के लिए नहीं है रिक्वेस्ट करके नहीं तो पर्सनल वो सब करेंगे హైదరాబాద్ గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ రసాభసాగా జరిగినట్టు తెలుస్తుంది. గోషామాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు లేకుండా ఎలా రివ్యూ పెడతారని చెప్పేసి కోఆర్డినేటర్ మల్లు రవితో కార్పొరేట్లు అయితే వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఏదైతే సమీక్షా సమావేశం ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి కోఆర్డినేటర్గా మల్లు రవి ఉన్నారు. అలాగే ఏదైతే ఈ హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్, కల్లుగీత కర్మ సంఘం వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, అలాగే ఇతర పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఏదైతే సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో ఏదైతే గోషామహల్ నియోజకవర్గం నుంచి 2023లో ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతారావు పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా మాత్రం సునీతారావే కొనసాగుతారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ జరిగినటువంటి సమావేశాల్లో కూడా సునీతారావు హాజరు కాలేదు. ఈ రోజు వచ్చినటువంటి మీటింగ్ కూడా సునీతారావు హాజరు కాకపోవడంతో అసలు సునీతారావు ఎందుకు హాజరు అవ్వడం లేదు, అలాగే సునీతారావు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ఏదైతే
హైదరాబాద్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మల్లు రవిని ఏదైతే వచ్చినటువంటి నేతలు ప్రశ్నించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు సునీతారావుకి ఆహ్వానం అందడం లేదా, లేకపోతే సునీతారావు ఎందుకు సమావేశానికి రావడం లేదు, సునీతారావు సమావేశానికి రాకపోయినా మీటింగ్ ఎందుకు ప్రతిసారి నిర్వహిస్తున్నారు, సో అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్కి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉంటారో మరి వారికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎవరిస్తున్నారు, ఎవరన్నా ఇస్తున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నలు రావడంతో అక్కడ ఏదైతే కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సమయంలో కూడా ఏదైతే మల్లు రవి కలగేసుకొని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు, కానీ ఏదైతే సర్దుమనగలేదు. దీంతో ఏదైతే కాస్త వివాదం కాస్త గట్టిగా అయింది. సో వాగ్వాదం చేసుకున్నారు. సో తోపులాట జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ఏదైతే వాయిదా వేసుకోవడం కూడా జరిగింది. సో చూసినట్టయితే మనం విజువల్స్లో ఇంతసేపు కూడా చూసాము ఏదైతే ఎలా జరిగింది గాంధీ భవన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తన ముందే అలాగే తననే కూడా ఏదైతే క్వశ్చన్ చేశారో, ఒకవేళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకుండా మీటింగ్లు ఎలా నిర్వహిస్తున్నారని చెప్పి, ఎందుకంటే ఇది బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై రిపోర్టు తీసుకుంటున్నారు మల్లు రవి. సో మరి ఆ గోషామహల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బూత్ లెవెల్ రిపోర్ట్ మీటింగ్ ఎవరితో అడిగి తీసుకోవాలి, సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ లేరు, సో ఎవరిస్తున్నారు అనే అంశంపై ఏదైతే కాస్త ఏదైతే రగడ జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ మీటింగ్ని వాయిదా వేసుకున్నారు. సో ఎస్ఆర్ అంటే ఈ సమీక్ష సమావేశం అటు బూత్ లెవెల్ ఉన్నటువంటి రిపోర్ట్తో పాటు రానటువంటి ఎస్ఆర్కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే ఈ సమీక్షలో సమావేశం నిర్వహించి వారికి కొంత దిశానిర్దేశం చేయాలని చెప్పి మల్లు రవి భావించారు. కానీ సునీతారావు రాకపోవడంతో సునీతారావు రాకుండా ఎలా నిర్వహిస్తున్నారు ఈ సమావేశం అనే దానిపైన ఏదైతే తోపులాట వాగ్వాదం జరిగి ఏదైతే కాస్త హైదరాబాద్ పార్లమెంట్ సమావేశం కాస్త రసాబసగా మారడంతో మల్లు రవి ఈ సమావేశాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. రవి రైట్, థ్యాంక్ యూ అజిమ్.